సోషల్ మీడియాలో ఇతరుల సక్సెస్ చూసి నా జీవితం వేస్ట్ అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? పక్క వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకొని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. బైబిల్లో రాజైన సౌలు జీవితం ఇలాగే నాశనమైంది. దేవుడు అతన్ని ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఎన్నుకున్నాడు. అతనికి అందం, అధికారం అన్నీ ఉన్నాయి. కానీ ఒకరోజు ప్రజలు సౌలు 1000 కొలది మరియు దావీదు 10,000 కొలది శత్రువులను చంపాడు అని పాడటం విన్నాడు. ఆ ఒక్క పోలిక అతని మనసులో విషాన్ని నింపింది. రాజైన సౌలు తనకున్న రాజ్యానికి సంతోషించడం మానేసి దావీదుపై అసూయ పెంచుకున్నాడు. దేవునికి దూరమై కంపారిజన్ అనే ఉచ్చులో పడి తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. కాబట్టి మిత్రులారా, దేవుడు ప్రతి ఒక్కరి కోసం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఇంకొకరితో కంపేర్ చేసుకుని మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. పోలిక అనేది మీ సంతోషాన్ని దొంగలించే దొంగ. దేవుడు మీకు ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మీ సమయం ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.